రాత్రి 8:30కు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ప్రవాసాంధ్రులతో మాట్లాడతారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ ఉన్నారు. వార్టు చంద్రకాంత్. నరేష్, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదాకు సంబంధించి మరి కాసేపట్లో అంటే రాత్రి 8:30 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవాసాంధ్రులతో మాట్లాడబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మనతో మాట్లాడటానికి పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం కూడా ఈ ప్రవాసాంధ్రులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా ప్రత్యేక హోదా గురించి ఏం చెప్పబోతున్నారు, ఈ కార్యక్రమం ఎలా జరగబోతుంది? గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎవ్వరూ నిర్వహించని విధంగా ఒక విశిష్టమైనటువంటి ప్రోగ్రాంని, ప్రవాసాంధ్రులతో ముఖాముఖి అన్నటువంటి ప్రోగ్రాంని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజకీయంగా ఎంతో పరిణతి చెందినటువంటి వాళ్ళు, ఆంధ్ర రాష్ట్ర విభజనకు ముందు, విభజన తరువాత ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రవాసాంధ్రులు అందరూ కూడా చాలా నిశితంగా గమనిస్తుండడం జరుగుతుంది. విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని, విభజనలో ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేందుకు భాగంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్ర రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ప్రత్యేక హోదాతో పాటు సపరేట్ రైల్వే జోను, మిగతా కొన్ని రాయితీలను ప్రకటించడం జరిగింది. ఆ తదనంతరం వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్రానికి మరింత అన్యాయం చేస్తూ ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ఆంధ్ర రాష్ట్రానికి మరింత అన్యాయం చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రవాసాంధ్రులకి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేటటువంటి విషయంలో ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుంది. ఢిల్లీలో దీక్షని కొనసాగించారు. ఆ తరువాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో విద్యార్థి యువబేరి నిర్వహించడం జరిగింది. ఆ తరువాత నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాలను కొనసాగిస్తూ దాంట్లో భాగంగా ఆంధ్ర ప్రజలకు మాత్రమే కాదు, ప్రవాసాంధ్రులు కూడా వారికి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో అన్నటువంటిది తెలియజెప్పేటటువంటి ఉద్దేశంలో భాగంగా ప్రవాసాంధ్రుల కోరిక మేరకు ప్రవాసాంధ్రులకు అడిగేటటువంటి ప్రశ్నలకు ముఖాముఖిగా జవాబు ఇవ్వాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అమెరికా దేశంలో 5 ప్రదేశాల్లో డాలాస్, కనెక్టికట్, హ్యూస్టన్, వాషింగ్టన్ డీసీ, కొలంబస్, ఇవి కాకుండా కువైట్, లండన్లో కూడా ఈరోజు ఇండియా టైంలో 8:30కి ఈ యొక్క ప్రోగ్రాం ప్రారంభించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ప్రవాసాంధ్రులకు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పేందుకే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవాసాంధ్రుల కోరిక మేరకు రూపొందించడం జరిగింది. మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం అన్ని వేదికలపై కూడా పోరాడుతుంది. మొత్తం అనేక ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక హోదా ఆకాంక్షను ఏ విధంగా మరింతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు? మీరు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. గతంలో రాజ్యసభలో కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి మాట్లాడటం కూడా జరిగింది. కానీ కేంద్రం చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చాలా స్పష్టమైన ప్రకటన కూడా చేసింది. అలాగే ప్యాకేజ్ కూడా లేదు, అసిస్టెన్స్ మాత్రమే అని చెప్తున్న నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? దీనిపై ఏ విధమైన యాక్షన్ ప్లాన్ పార్టీ చేయబోతుందని? ఇది ప్రత్యేక హోదా అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. ఇది ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంట్. ఈ యొక్క సెంటిమెంట్ను కానీ, ఈ యొక్క ఆకాంక్షను కానీ ఎవరూ అడ్డుకోలేరు. ఆకాంక్ష మాత్రమే కాకుండా ఈ ఆకాంక్షకి బలమైనటువంటి లీగల్ బ్యాకింగ్ కూడా ఉంది. స్వయానా ప్రధానమంత్రి గారే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఆ రోజు రాజ్యసభలో హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయనప్పటికీ భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా వస్తుంది. ఆ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తుందని నేను తెలియజేస్తున్నాను. సరే, ఇక ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్రం స్పష్టంగా చెప్పినా కానీ ఇటు ముఖ్యమంత్రి మాత్రం మౌనంగా ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఏమిస్తే అది తీసుకుందామని వ్యాఖ్యానించడం కానీ, ప్రత్యేక ప్యాకేజీ కూడా పక్కన పెట్టి అసిస్టెన్సే చాలన్నట్లుగా ముఖ్యమంత్రి కూడా దానికి అంగీకరించిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఏకైక ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. మొత్తం కూడా ఈ ఉద్యమానికి సంబంధించి పూర్తిగా ముఖ్యమంత్రి కూడా సరెండర్ అయిపోయి కేంద్రం ఏం చెప్తే దానికి సరే అంటున్న పరిస్థితిని ఎట్లా చూస్తారు? ఈ నేపథ్యంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ అన్నటువంటిది ముఖ్యంగా భావిస్తూ, దాంట్లో ఆయన యొక్క ఉద్దేశం ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇచ్చినట్లయితే ఆ ప్యాకేజీ రూపంగా ఏదైనా కానీ కొంత గ్రాంట్ల రూపంలో కానీ కొన్ని నిధులు కేంద్రం సమకూర్చినట్లయితే ఏ రకంగా దాన్ని సొమ్ము చేసుకోవాలి, కాంట్రాక్టర్ల నుంచి ఏ రకంగా ముడుపులు తీసుకోవాలి, ఆ ముడుపులు తీసుకున్న ధనాన్ని ఏ రకంగా విదేశాలకు తరలించాలి, ఆస్తులు నిర్మించుకోవాలి అన్నటువంటి ఒకే ఒక దురుద్దేశంతో ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతూ ఈ రకంగా దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా మేము పోరాటం కొనసాగిస్తాం. ఇంతే కాకుండా అన్ని విషయాల్లో కూడా, ప్రత్యేక హోదా విషయంలోనే కాదు, నీటి విషయంలో కానీ, నీటికి సంబంధించి నదుల విషయంలో కానీ మిగతా రాష్ట్రాలతో సమాంతరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పోరాటం సాగించకుండా తన పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఏదైనా తన పైకి వస్తుందన్నటువంటి ఒక భావనతో ఓటుకు నోటు కేసు విషయంలోనైతేనేమి, మరి ఇతర కేసుల్లో ఇంచుమించుగా చాలా కేసుల్లో స్టే తీసుకుని ఉన్నారు. అన్ని కేసుల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి భయపడుతూ, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకు భయపడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తున్నారు అన్నటువంటి విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, ప్రవాసాంధ్రులు కూడా గమనిస్తున్నారు అన్నటువంటిది మర్చిపోకూడదు. థ్యాంక్ యూ. మొత్తం కూడా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను వినిపించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పి విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు. పూర్తిగా దీనికి సంబంధించే మరి కాసేపట్లో అంటే రాత్రి 8:30కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవాసాంధ్రులతో మాట్లాడబోతున్నారు. మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట కూడా ప్రత్యేక హోదా అనేది ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. కాబట్టి దీనికి ప్రవాసాంధ్రులు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్న నేపథ్యంలో వారితో నేరుగా మాట్లాడే కార్యక్రమాన్ని సాక్షి టీవీ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబోతుంది. నరేష్, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ చంద్రశాంత్.